ప్రస్తుతం దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో ఉంది SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి తొలిసారి జతకట్టడంతో ఈ క్రేజీ కాంబో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు ఇప్పటి వరకు. ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు. SSMB 29 సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఒక రోల్ చేస్తున్నారంటూ టాక్. అయితే దీనిపై మాత్రం క్లారిటీ లేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. రాజమౌళి మహేష్ బాబు సినిమాలో విక్రమ్ ని విలన్ పాత్ర కోసం రాజమౌళి సంప్రదించారట. అయితే అందుకు ఆయన నో చెప్పారట. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని వార్తలొచ్చాయి. దీనిపై రాజమౌళి నుంచి గానీ సినిమా యూనిట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విలన్ క్యారెక్టర్ కు విక్రమ్ నో చెప్పడంతో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ని రాజమౌళి సంప్రదించినట్టుగా తెలుస్తుంది. గతంలో సలార్ సినిమాలో పృథ్వీరాజ్ నెగిటివ్ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా, పృథ్వీ, ఇండోనేషియన్ నటి చలీసా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి PS వినోద్ సినిమాటోగ్రఫీ, ఆస్కర్ అవార్డు విన్నర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతేకాక హాలీవుడ్ కి చెందిన టాప్ టెక్నీషియన్స్ VFX వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ మూవీ దాదాపుగా 1000 కోట్లతో తెరకెక్కుతోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. మహేష్ బాబు అందులో ఒక ఆర్కియాలజిస్ట్ జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి.